ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారికి పాదాభివందనాలు. గురువుగారు యాక్చువల్‌గా ఏందంటే శ్రీశైలం మాకు దగ్గరలోనే ఉంది. ఇప్పటివరకైతే మేము ఒక్కసారి గూడా వెళ్ళలేదు. సో, పీఠం తరపున మనం శ్రీశైలంకి వెళ్దామని ఆల్రెడీ ఇంతకుముందు అరుణాచలంలో పార్టిసిపేషన్ చేశాను గురుగారు. మీ యొక్క మొత్తం పవర్ అనేది చూశాను ఆల్రెడీ. ఇంటి బయట కాలు పెట్టడం దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం మా పూర్తి రక్షణ బాధ్యత మీరే చూసుకున్నారు. అది నేను ఫేస్ చేశాను గురుగారు. అది నేను అనుభవించాను. సో, ఈసారి మా కుటుంబ సమేతంగా ఫస్ట్ టైమ్‌గా గురువుగారు ఫ్యామిలీగా మేము శ్రీశైలంకి బయలుదేరాం గురుగారు. ఆ! అయితే మేము బయలుదేరినట్టు మాకు ఇప్పటివరకైతే ఒక్క ప్లేస్‌లో గూడా ఎటువంటి ఇబ్బంది గూడా కలగలేదు గురువుగారు. వెళ్ళంగానే ఆల్రెడీ ట్రైన్స్ గాని, దాని తర్వాత బసెస్ గాని, ఇందిరా బసెస్ దొరికాయి శ్రీశైలం వరకు. వెళ్ళిన తర్వాత రూమ్‌లో ఆల్రెడీ శ్రీమూర్తులకు స్పెషల్ రూమ్ ఉంది. వెళ్ళంగానే దొరికేసింది గురువుగారు. యాక్చువల్‌గా కార్తీక మాసంలో రూములు దొరకవు. బాగా ఇబ్బంది. అది నాకు అప్పటిదాకా గూడా తెలియదు. మేమెప్పుడైతే అక్కడ కాస్త లాక్ తీసుకుందామని అక్కడ అచ్చి నిలబడి ఉన్నామో, అప్పుడు మా ముందటనే దగ్గర దగ్గర 7, 8 మంది రూమ్ కోసం వచ్చి రూమ్స్ లేవని రిటర్న్ ఎళ్ళిపోయారు. ఈ కార్తీక మాసంలో మీకెక్కడ దొరికాయి? అన్ని దగ్గర ఫుల్ అయిపోయినాయి. వచ్చే సమాధానం విని మాకప్పుడు ఆశ్చర్యేసింది. ఆహా! ఇంత ఇక్కడ టైట్‌గా ఉంటదా రూమ్‌ల కోసం అని. ఇంత టైట్ సిట్యుయేషన్‌లో గూడా మాది మాకు అంటే పురుషులకనే గాకుండా స్త్రీమూర్తుల కోసమని స్పెషల్‌గా ఒక రూమ్ దొరకడం, దాంట్లో అన్నీ ఏసీ, వీసీ అన్నీ ఉన్నాయి గురుగారు. చాలా లగ్జరియస్ రూమ్ అది. అటువంటి రూమ్ దొరికిందంటే, ఇగ మా పిల్లలు, మా ఆవిడ అంటే భార్య మొత్తం అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు గురువుగారు. దాని తర్వాత మళ్ళీ వెంటనే శ్రీమూర్తులు వచ్చారు. రాంగానే ఇగ ఫ్రెష్ అప్ అయ్యారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాకు యాక్చువల్‌గా ఏందంటే గురువుగారు అదే గురువుగారు. యాక్చువల్‌గా ఏందంటే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ దొరకడం అంటే గగనం గురువుగారు. గగనం అది ఇగ ఎంతో పొలిటికల్ ప్రెషర్ ఎంతో పరిచయాలుంటే దొరుకుతది. అటువంటిది నేను పీఠంలో తరపున వెళ్ళినప్పుడు నాకు గాని, నా ఫ్యామిలీకి గాని, మా పిల్లలకి గాని వీఐపీ బ్రేక్ దర్శనం దొరకడం, మరియు శివలింగం శ్రీ మల్లికార్జున స్వామికి తల ఆనించి గర్భగుడిలోకి వెళ్లి మనం అభిషేకం చేసినట్టు చేయడం అది ఒక మర్చిపోలేని అనుభూతి గురువుగారు. అయితే దానికన్నా ముందు యాక్చువల్‌గా ఇగ మేము శ్రీమూర్తులందరం కలిసి మేము వెళ్ళాం గురువుగారు 7:30కు. మీరు మాకు ఆల్రెడీ చెప్పారు. మీరు మాకు ముందే యాక్చువల్‌గా మేము ముందే ఎళ్దాం అనుకున్నాం గురువుగారు. వాళ్ళు రాకన్నా ముందే మీరేమన్నారంటే మాకు ఫోను చేసి "మీరు ఆ టైంకెళ్ళకండి. ఆ టైంలో ఇబ్బంది పడతారు. 7:30 ఆ టైంలో వెళ్ళండి ఆల్రెడీ. ఆ టైంలో కొద్దిగా తొందర అంటే ముందు కంటే ఇంకా తొందర దర్శనమవుతది. చాలా మంచిగా జరుగుతదని జెప్పారు. మీరు చెప్పినట్టే మేమెళ్ళాము. దాన్ని ఆల్రెడీ ఫీల్ గూడా అయ్యాం గురుగారు. ఆ టైంకి 7:30కు మాకు దర్శనం ఉంటే మేము గుడిలోకి వెళ్ళాము. ఆహ్, రా వెళ్ళంగానే నంది విగ్రహం చాలా ఎత్తుగా ఉంది గురుగారు. ఇప్పటి వరకు నేను అటువంటి ఒక తమిళనాడులోని తిరువన్నమలైలో చూశాను గురుగారు. నంది విగ్రహం అంత పెద్దది. దానికన్నా అంతే సమానంగా ఇక్కడ చూశాను గురుగారు శ్రీశైలంలో. దాని తర్వాత స్తంభాలు మొత్తం వలయాకారంలో అది ఒక సింబాలిక్ ఏదో ప్రెజెంట్ చేస్తున్నాయి గురుగారు. అంటే మాగ్నెటిక్ ఫీల్డ్స్‌ని మన మంచం కోళ్ళు ఎలాగైతే అంటే దేవుని యొక్క కోళ్ళుంటాయి కదా గురుగారు. అట్లా అవి ఒక భూమి నుంచి నెగెటివ్ పవర్స్‌ని తక్కువ చేసి, పాజిటివ్ పవర్స్‌ని పెరిగే విధంగా అంటే వృత్తాకారపు స్తంభాలు డిజైన్ చేశారు గురుగారు ఆ గుడిలో. అయితే మేము ఆల్రెడీ పోయేటప్పుడు సాక్షి గణపతి దర్శనం చేసుకోలేదు. అయితే ఎలాగా అని అనుకున్నాము. అసలెవరు గూడా నోటీస్ జేయరు గురువుగారు. గుడిలో ధ్వజస్తంభం ముందటనే ఒక పిల్లర్ ఉంటది గురువుగారు. ఆ పిల్లర్‌కి అడుగు భాగాన వినాయకుడి విగ్రహం ఉంది గురువుగారు. అది ఎవ్వరు గూడా నోటీస్ చేయరు. ఎవ్వరు గూడా జేయరు. సేమ్ తిరువన్నమలైలో సాక్షి గణపతి సారీ గురుగారు. తిరువన్నమలైలో సూక్ష్మ గణపతి ఎలాగైతే పిల్లర్‌లో ఉంటదో, అలానే మన శ్రీశైలంలో గూడా పిల్లర్ కింద అడుగు భాగంలో సూక్ష్మ గణపతి ఉన్నది. దానికే సాక్షి గణపతి అని అంటారు గావచ్చు గురువుగారు. ఆ విగ్రహాన్ని ఎవరు అసలు నోటిఫై జేయరు. నేను గూడా చేయలేను. మా పాప జూసింది గురువుగారు. మా పాప జూసి ఇక్కడ గణపతి విగ్రహం ఉంది అనేసరికి, ఆహా! ఈయనే నిజమైన సాక్షి గణపతి అని నేనప్పుడు నా మనసుకు నేను సాటిస్ఫాక్షన్ జేసుకున్నాను గురువుగారు. అది నాకన్నా ముందు వాసవిలత గారు గూడా చూసారో లేదో తెలియదు. చూస్తే ఒకవేళ చూసామని చెప్పండి. అయితే సాక్షి ఈ విధంగా గణపతి విగ్రహం మూలం అంటే గర్భగుడిలోని గణపతి విగ్రహం చూశాము. దాని తర్వాత గర్భగుడిలోకెళ్ళి దర్శనం చేసుకున్నాము.
మూల విరాట్టుకి మా తల ఆనించి మొక్కాం గురువుగారు. దాని తర్వాత మా చేతులతోటి అభిషేకం చేశాము. నలుగురం గూడా మళ్ళీ బయటికొచ్చాం గురుగారు. బయటికొచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత యాక్చువల్‌గా ఏందంటే ఇంతకుముందు చెప్పినట్టు మాకు మళ్ళీ వృద్ధ మల్లికార్జున స్వామి సహస్రలింగం దర్శనం ఇటువంటివి చేయాలి. కానీ మాకు చేయకుండా అది అటు గేట్ పెట్టేశారు. మీరిగ ఇటు బ్రహ్మరాంబిక దేవి దర్శనంకే వెళ్ళాలని జెప్పారు. సో, ఇగ మేమేం జేశామంటే ఇగ ఎలా మరి ఇగ మిస్ అయిపోయామని అనుకుంటూ మళ్ళీ భ్రమరాంబిక దేవి దర్శనంకి వెళ్ళాం గురువుగారు. వెళ్ళిన తర్వాత దర్శనం చాలా మంచిగా జరిగింది. అక్కడ మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత సాధన ప్రారంభించాం గురుగారు. సామూహిక సాధన. మేము మరియు శ్రీమూర్తులు మాతో పాటు నలుగురు, ఐదుగురు ఉన్నారు గురుగారు. వాళ్ళు గూడా కూర్చొని మాతో పాటు సాధన ప్రారంభించారు. సాధనలో నాకేందంటే ఆహ్, బాగా కాస్త కనుబొమ్మలు ఒత్తిడి పెరిగింది గురుగారు మొదటి 5 నిమిషాలు. ప్రెషర్ పెరిగి బాగా నొప్పి గుంజినట్టు అనిపిచ్చింది. దాని తర్వాత చక్రం యొక్క షైనింగ్ అంటే చక్రం లెక్క, స్టార్ లెక్క ఇట్లా త్రికోణాకృతులు కనిపించాయి గురువుగారు. దాని తర్వాత అన్ని చేతులు కనిపిస్తున్నాయి గురువుగారు. దాని తర్వాత మళ్ళీ ఆహ్ ఆ! ఆహ్, గరుడ అంటే విష్ణుమూర్తి యొక్క పక్షి గరుడుడు ఉంటాడుగా గురుగారు. దాని యొక్క రెక్కల్లాగా కనిపిస్తున్నాయి. అయితే నేననుకున్నా ఆహా! గరుడ స్వామి దర్శనం కావచ్చు అని నేననుకున్నా. దాని తర్వాత మళ్ళీ సాధన అయిపోయింది గురువుగారు. మాకు ఎటువంటి ఇబ్బంది ఏం కలగలేదు మాకు. దగ్గర దగ్గర న సమయం చూసుకోలేదు గురువుగారు. ఎందుకొచ్చామంటే మా దగ్గర సెల్ ఫోన్‌లు లేవు, ఏం లేవు. దగ్గర దగ్గర 40 నిమిషాల కన్నా గంట వరకు సమయం చూసుకోలేదు. సాధన చేశాం గురుగారు. చేసిన తర్వాత మాకేందంటే ఇగ మాకెవ్వరు డిస్టర్బ్ ఏం జేయలేరు. కాకపోతే ఏందంటే, మాతో పాటు ఇప్పుడు మేమంటే పీఠం తరపున సాధనలో ఉన్నాము ఇద్దరం. కానీ మాతో పాటు ఇంకా ముగ్గురు, నలుగురు శ్రీమూర్తులున్నారు. ఇంకా పిల్లలున్నారు. సో, మా వల్ల వాళ్ళకి ఇబ్బంది గావద్దని నాకు నేనే ఆలోచించుకొని, ఇగ సాధన తర్వాత నేను లేశాను గురుగారు. లేచిన తర్వాత చిత్రంగా మా ముందటనే అక్కడ మేమెక్కడైతే సాధన చేశామో, దానికి ఒక 20 అడుగుల దూరంలో నాకు ఆల్రెడీ ఆజ్ఞాచక్రంలో ఇలా నక్షత్రాకృతిలో ఆకారం కనిపిస్తుందని చెప్పానుగా గురువుగారు. అదే ఆకృతిలో అక్కడ ఒక స్తంభం ఉంది గురువుగారు. ఆ స్తంభం మీద హనుమంతుడు అదే ఆకృతిలో ఉన్నాడక్కడ. హనుమంతుడు ఉన్నాడు ఒక సైడు. హనుమంతుడి పక్కన ఇంకో వైపు అదే ఆకృతితోటి దర్శనం అంటే చెక్కబడి ఉంది గురువుగారు. ఇవి 2 దర్శనాలయ్యాయి. దాని తర్వాత దాని పక్కనే ఇంకొక నంది ఉంది గురుగారు. ఆ నంది ఇప్పటి వరకు చూడలేదు నేను. అంటే నంది విగ్రహం చిన్నగానే ఉంది. కానీ ఆ నంది విగ్రహం అనేది టోటల్‌గా గాకుండా ఒక రాతిని అంటే ఒక నంది విగ్రహాన్ని చెక్కి దాన్ని సెంటర్‌లో నుంచి కట్ చేసి ఇట్లా వెడల్పు చేసి అంటే ట్రయాంగిల్ రెక్టాంగిల్‌లో ఉన్నట్టు ఇటు నుంచి చూస్తే ఈ పక్క నుంచి చూస్తే ఈ నంది రూపం కనిపిస్తుంది గురుగారు. మళ్ళీ ఇటు నుంచి చూస్తే ఈ పక్క నుంచి గూడా నంది రూపం కనిపిస్తుంది గురుగారు. అంటే నాకు సరిగ్గా మాటలలో వర్ణించడం రావట్లేదు గురుగారు. అంటే ఇట్లా ఒక బొమ్మను చెక్కి మళ్ళీ దాన్ని సెంటర్ నుంచి విడగొట్టి ఇలా వెడల్పు చేస్తే ఎలా కనిపిస్తదో ఈ విధంగా మూలన కనిపిస్తుంది గురుగారు. అటువంటి నంది విగ్రహం నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇవి 2 అయ్యాయి గురుగారు. దాని తర్వాత మళ్ళీ నాకు చేతులు కనిపిస్తున్నాయని అన్నానుగా గురుగారు. అయితే అదే మూలకు ఇంకా భద్రకాళి అమ్మవారు ఉన్నారు గురుగారు. ఆహ్, టెంపుల్‌లోనే కార్నర్‌లోనే ఆహ్, చేతుల చాలా చేతులతోటి విరాజిల్లుతున్నారు గురుగారు. అక్కడ మొత్తం నిమ్మకాయలు మరియు డ్రై ఫ్రూట్సు, కాజులు, కిస్మిస్‌లు అన్నీ నైవేద్యంగా పెట్టారు గురుగారు. ఇది గూడా యాక్చువల్‌గా ఏందంటే మా పాపని చూసి మాకు తెలిపింది గురువుగారు. వింటున్నారా? అయితే ఇవి నాకేవైతే సాధనలో నేను ఇంతకు ముందు గూడా చెప్పాను కదా గురుగారు మీకు ఆల్రెడీ. సాధనలో నాకు కాస్త ముందు జరిగేటివి కొద్దిగా క్లిక్ అవుతాయి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి ప్రతిబింబాలని. అవి ఈ విధంగా 2 ఆల్రెడీ జరిగాయి గురుగారు. అక్కడే ప్రత్యక్షంగా నిదర్శనాలుగా జరిగాయి ఆల్రెడీ. దాని తర్వాత మళ్ళీ ఇగ భ్రమరాంబిక దేవి దర్శనం తర్వాత నాకు ఆల్రెడీ ఒక ఆశ ఉంది గురుగారు. ఇగ వెనకాల వెళ్లి చెవి ఆనిస్తే ఇలా దర్శనం అంటే భ్రమరం, తుమ్మెద, ఝుంకారం వినిపించినట్టు వినిపిస్తది అని అన్నారు యాక్చువల్‌గా. కానీ ఎలా మాకు వెళ్ళాలంటే ఆహ్, యాక్చువల్‌గా ఏందంటే గురుగారు ఆహ్, భ్రమరాంబిక దేవి దర్శనం అంటే అది వినాలంటే ఈ కుంకుమార్చన చేసుకున్న వాళ్ళకే టెంపుల్ బ్యాక్ సైడ్ అలో ఉంది గురుగారు. భ్రమరాంబిక దేవి దర్శనం అయిన తర్వాత బ్యాక్ సైడ్ వెళ్లి ఆ తుమ్మెద జుంకారం వెళ్ళాలంటే కుంకుమార్చన చేసిన వాళ్ళకే పర్మిషన్ ఉంది గురువుగారు. అయితే మాకు ఆల్రెడీ కుంకుమార్చన టికెట్ లేదు. మాది ముందు నుంచే దర్శనమైంది. సో, మాకు ఆల్రెడీ నేను ఒక్కసారి ట్రై చేశాను, 2 సార్లు ట్రై చేశాను. అక్కడ వాళ్ళు రానీయలేదు. దాని తర్వాత ఇంకోసారి ఏదైతే అదే అయిందని చెప్పేసి సాధన కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను గురుగారు. అయితే అక్కడొక శ్రీనివాస్ గారని ఒకరున్నారు. కొద్దిగా అది పరిచయమైంది. అది చెప్పాలంటే కొద్దిగా లెంతీగా ఉంటది గురుగారు. అయితే సో, ఆయన ద్వారా నేను లోపలికెళ్ళాను. లోపలికెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ఆహ్
ఎక్కడ అని అడిగాను ఆల్రెడీ. తనకు కొద్దిగా ఆల్రెడీ అనుభవం ఉంది. అంటే గుడిలోనే పని చేస్తారు. సో, ఆయన ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ పెట్టి వినాలి. నేను ఆల్రెడీ విన్నాను. ఎక్కడ గూడా నాకు రావట్లేదు. అయితే నేను తిరిగి అడిగాను. మరి ఎక్కడ పెట్టాలంటే, ఇంగో ఇక్కడ పెట్టాలని చెప్పారు. ఇక్కడ పెట్టాలని చెప్పిన తర్వాత నేను మళ్ళీ 2 చేతులు పెట్టి నేను విన్నాను గురువుగారు. అది ఏందంటే యాక్చువల్‌గా తుమ్మెద లెక్క రాదు. అంటే ఒక మైక్ ముందట విపరీతమైన హోరుగాలి వస్తే ఎలా అయితే జుయ్ అని వస్తదో, ఇగ అదే అనుకుంటా గురువుగారు. అలా సౌండ్ వస్తుంది. ఆ ఒక్క ప్లేస్‌లో పర్టిక్యులర్‌లీ ఒక ఒక మన హాఫ్ ఫీట్ ఉంటది ప్లేస్ గురువుగారు అక్కడ. ఆ ఒక్క హాఫ్ ప్లేస్‌లో పెడితేనే ఆ సౌండ్ వస్తుంది గురువుగారు. వేరే ఎక్కడ పెట్టినా గూడా రావట్లేదది. అది నేను అబ్జర్వ్ చేశాను. ఆహా! నాకు అయింది మొత్తానికైతే పీఠం తరపున వచ్చాను గాబట్టి, నాకు యాక్చువల్‌గా నేను వెళ్ళినా గూడా ఇంత మంచిగా దర్శనం చేసుకునేవాడిని కాను గురువుగారు. స్పర్శ దర్శనం అయితే కలలో మాట. నార్మల్ దర్శనం చేసుకున్నా, ఇలా మళ్ళీ అక్కడ సాధన చేసుకోవడం గాని, పక్కనే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ గూడా సేమ్ అరుణాచలంలో ఉన్నట్టు ఆ గోడ పైన కొన్ని విగ్రహాలున్నాయి గురువుగారు. నాకు కొద్దిగా ఏందంటే కొద్దిగా బ్యాడ్ మెమరీ. ఎక్కువగా గుర్తుపెట్టుకోలేను. అంటే అంటే అష్టలక్ష్మి, అష్టమాతృకల లెక్కనే కొన్ని విగ్రహాలు అలానే చెక్కి ఉన్నాయి. అవి మేము లోపలికి వెళ్ళలేదు గురువుగారు సమయాభావం వల్ల. మళ్ళీ ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి ఇటు నంది విగ్రహం, హనుమంతుడి విగ్రహం పిల్లర్ మీద, మళ్ళీ ఆ యొక్క కార్నర్‌లో భద్రకాళి అమ్మవారు ఇలా ఇవన్నీ చూశాము. చూసిన తర్వాత ఇక మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు. నా మనసులో బాధ గురువుగారు. మల్లికార్జున స్వామి దర్శనం ఇవి నేను చేయలేను. ఇలా సహస్రలింగ దర్శనం అందరూ జేశారు. మరియు అమ్మవారు ప్రజెంట్ జేసింది అంటే భ్రమరాంబిక అమ్మవారు శివాజీకి ప్రజెంట్ జేసిన స్టాచ్యూ ఉందన్నారు. కానీ అది వీళ్ళు చూడలేదు. ఎలా అని జెప్పేసి మళ్ళీ రిటర్న్ అవుతుంటే అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నారు గురుగారు మమ్మల్ని. "మీకు అలో లేదు. ఇటు నుంచి ఓన్లీ ఎగ్జిటేగా మళ్ళీ రిటర్న్ అలో ఉండది" అని చెప్పారు. ఎలా అని జెప్పి మేము ఆల్రెడీ శ్రీనివాస్ సార్ తోటి మాట్లాడాం ఆల్రెడీ. మేము ఆల్రెడీ ఇలా సాధన చేసుకుంటాం. మళ్ళీ వెంటనే ఇటు నుంచి రాము. అటు నుంచి అటే వెళ్ళిపోతాం అనేసరికి సెక్యూరిటీ గార్డ్ గూడా ఏమనుకున్నారు మీకు ఆల్రెడీ చెప్పారు సెక్యూరిటీ గార్డ్ ఆల్రెడీ. మీరు ఆల్రెడీ ఇక్కడ 1 అవర్ దాకా సాధన చేసుకున్నారు. ఎవరికీ ఇటు ఇంతసేపు ఇయ్యము. మీకు ఆల్రెడీ ఇక్కడ 1 అవర్ దాకా సాధన చేశారు. మళ్ళీ ఇంకా రిటర్న్ పోతున్నారు అని అన్న వ్యక్తి గూడా మళ్ళీ మాకి పర్మిషన్ ఇచ్చారు గురువుగారు. దాని తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాము. రిటర్న్ వెళ్ళి మళ్ళీ టెంపుల్‌లో రిటర్న్ వెళ్ళి అక్కడ అర్జున వృక్షం. మళ్ళీ అక్కడ సిద్ధ గురువు యాక్చువల్‌గా సమాధి అనరు. దాన్ని బృందావనం అంటారు. కానీ బృందావనం అంటే కొత్త వారికి తెలుసో తెలియదో అని జెప్పేసి మీకు మళ్ళీ దాన్ని ఆహ్, గుర్తు చేస్తున్నాను గురుగారు. సిద్ధుల బృందావనం ఉంది. అక్కడ సాధన జేశాము. అక్కడ ఉన్న బొట్టు తీసుకొని పెట్టుకున్నాం గురుగారు. దాని తర్వాత అర్జున వృక్షం, మల్లి చెట్టు అక్కడ సాధన జేశాం. మరియు అక్కడ చండీ హోమం దగ్గర సాధన జేశాం. ఇంకా త్రిఫల వృక్షం దగ్గర సాధన జేశాం. మల్లికార్జున స్వామి దగ్గర సాధన చేశాం. ఇంకా భ్రమరాంబికాదేవి ఆహ్, ఆహ్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి ఖడ్గం ఇచ్చిన స్టాచ్యూ ఉంది గురుగారు. అది దగ్గర దగ్గర 8 అడుగుల, 9 అడుగుల విగ్రహం. 7-9 అడుగుల వరకు విగ్రహం ఉంది గురువుగారు. ఆ విగ్రహం చూస్తే అయితే అదేదో రాతిని మలిచినట్టు గాకుండా సాక్షాత్తు అమ్మవారు అక్కడ స్వయంగా నిలబడి ఉన్నారా అన్నట్టు ఆ జీవకళను నేను ఆస్వాదన చెందాను గురువుగారు. దాని తర్వాత మహిషాసురమర్దిని విగ్రహం, మళ్ళీ గోమాత విగ్రహం ఇవన్నీ ప్రతి ఒక్క ప్లేస్‌లో మనశ్శాంతిగా దర్శనం చేసుకున్నాం గురుగారు. ఇక వెళ్ళిపోవాలి అనుకున్న సమయంలో, అదే సమయంలో సేమ్ తిరుమల తిరువన్నమలైలో, అరుణాచలంలో జరిగినట్టు ఇక్కడ గూడా స్వామివారికి పౌలింపు సేవ కార్యక్రమం చేశారు గురువుగారు. మేమిక వెళ్ళిపోతున్నామంటే, ఆ పౌలింపు సేవ అటునుంచి ఇటు వస్తున్నారు గురువుగారు. ఆహా! ఇది మాకు అదృష్టం కన్నుల పండుగగా మాకు దొరికింది. ఎన్నో జన్మల అదృష్టం. అది నాకే గాదు గురువుగారు, మా పీఠంలోని సభ్యుల ద్వారానే గాదు, మరియు మా ఫ్యామిలీకి, మా పిల్లలకు గూడా చాలా ఉపయోగపడింది గురువుగారు. అయితే పౌలింపు సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. శనగలు ప్రసాదంగా ఇచ్చారు. ఎవరికి అంటే నార్మల్‌గా అక్కడ పొంగలి పాయసం ఇచ్చారు. ఎప్పుడైతే మన మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని బయటికొచ్చామో, అప్పుడు మాకేందంటే పొంగలి ప్రసాదం ఇచ్చారు గురుగారు. చాలా నేతితోటి, చాలా కమ్మగా ఎంత బ్రహ్మాండంగా అంటే అంత బ్రహ్మాండంగా. నేను అటువంటి పొంగలి తినడం రెండే సార్లు తిన్నాను గురుగారు నాకు దెలిసి. రెండే సార్లు నా జీవితంలో నాకు దెలిసి 2 సార్లు తిన్నాను. ఒకటైతే మనకు అరుణాచలంలో అన్న సంతర్పణ కార్యక్రమంలో మీ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి నాకు మన పాయసం అంత కమ్మగా వచ్చింది గురువుగారు. దాని తర్వాత రెండోది మళ్ళీ మన శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ప్రసాదం రూపంలో నాకు లభించింది గురుగారు. ఇగ ఇద్దరు, ముగ్గురు సాధకులు మళ్ళీ ఇంకోసారి వెళ్లారు. మళ్ళీ ఇంకోసారి గూడా కాదనకుండా వడ్డించారు. యాక్చువల్‌గా ఇవ్వరు. అది మరి మా వెనక మరి అమ్మవారి సపోర్ట్ ఉందో, మరి మీ ఆశీర్వాదమో తెలియదు గానీ, మాకు కాదనకుండా మళ్ళీ ఇచ్చారు. మా పిల్లలు అదే ఇగ తిన్నారు గురుగారు. తిన్న తర్వాత మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఇక్కడ మాకు శనగలు మళ్ళీ ప్రసాదంగా డబల్ వచ్చింది. అంటే అది మాకు డబల్ అనుగ్రహం గురుగారు. శనగలు గూడా చాలా ఇష్టంగా, చాలా కమ్మగా వచ్చాయి అవి గూడా.
అంటే దేవుని ప్రసాదంగా గురువుగారు. కాబట్టి ఆ తీయదనం అనేది అలా వస్తది. అది అందరము ఫీల్ అయ్యాము. అందరం చేశాము. చాలా మంచిగా సాధన చేశాము. అన్ని ప్లేస్‌లలో. ఇంకా చాలా ఉన్నాయి గురుగారు. కానీ అతి తక్కువ టైంలో చెప్పాలంటే కొద్దిగా గుర్తుకు రావట్లేవు. దాని తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సాధనలో రెక్కలు వచ్చాయని చెప్పాను కదా గురువుగారు. అవి గరుడుడు గరుడ స్వామి దర్శనం అని అనుకున్నాను. కాకపోతే అక్కడేందంటే మళ్ళీ రిటర్న్‌గా వచ్చిన తర్వాత మళ్ళీ పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలున్నాయి గురుగారు. అంటే గర్భగుడి దగ్గర గూడా ఉన్నాయి. పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు సద్యోజాత లింగం, ఈశాన్య లింగం, వామదేవాయ లింగం ఇలా ఉన్నాయి 5 లింగాలు గురుగారు. తత్పురుష లింగం అని దాని తర్వాత ఇలా అయితే అవి గర్భగుడిలోనే ఉన్నాయి. అవే గాకుండా ఇంకా బయట సైడ్ నుంచి గూడా ఇంకా ఉన్నాయి గురువుగారు. అయితే దాంట్లో చంద్రలింగం దగ్గరికొచ్చేసరికి చంద్రలింగంలో ఏందంటే ఓన్లీ పానపట్టమే ఉంది గురుగారు. లింగాకృతి లేదు. ఇదేందబ్బా లింగాకృతి లేదు అని చూస్తే పక్కనే ఇత్తడి కా ఇత్తడి దాన్ని అంటే తోరణం టైప్‌లో షేప్ జేశారు గురుగారు. చెక్కబడి ఉంది. దాంట్లో రెక్కలు మాత్రమే ఉన్నాయి. ఆహా! నాకక్కడ కనిపించింది. నేను యాక్చువల్‌గా రెక్కలు కనిపించాయి గురువుగారు. అయితే అది గరుడ స్వామి దర్శనం అనుకున్నా. కాదు అది చంద్రలింగం యొక్క దర్శనం అవును. ఓన్లీ లింగం లేకుండా రెక్కలే కనిపించాయి. సో, ఈ దర్శనం గదా! అని నేను రియలైజ్ అయ్యాను గురుగారు. ఇదే మాట ఆల్రెడీ మన తోటి సాధకురాలైన శ్రీమాతతోటి చెప్పాను ఆల్రెడీ వాసవిలత గారితోటి. అని అన్నారు. తను గూడా ఆల్రెడీ కొన్ని షేర్ చేసుకున్నారు నాతోటి. ఇట్లా కుంకుమ పెట్టాలని అనుకున్నాను. అలా వచ్చి పెట్టిన తర్వాతనే లేశాను. ఇదొకటి అనుభూతి అని చెప్పాను. ఇలా ఇవన్నీ చేశాం గురుగారు. ఇవన్నీ చేసుకునేసరికి యాక్చువల్‌గా 7:30కు మేము టెంపుల్ లోపల వెళ్ళామైతే, మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి పావుతక్కువ 12 అయింది గురుగారు. పాదొక 12 అయిందయితే మా తోటి సాధకులున్నారుగా గురుగారు. అంటే ఏమైంది వీళ్ళు శ్రీమూర్తులు వెళ్లారు, ఈళ్ళెళ్లారు. వీళ్ళతో పాటు నేనున్నాను ఆల్రెడీ భయమేం లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు మాకు అప్‌డేట్ చేసుకుంటున్నారు. మీరెక్కడున్నారు, ఎక్కడున్నారని చేసుకోవడానికి మాకు ఫోన్‌లు చేస్తున్నారు. మా ఫోన్ ఏంది మాకు అలో లేదు గురుగారు. ఫోన్ అనేది అక్కడ డార్మిటరీ రూమ్‌లో పెట్టేసాం ఆల్రెడీ. సో, మళ్ళీ ఫోన్ తీసుకొని క్వార్టర్ టు 12కి మళ్ళీ మాకు ఫోన్ చేస్తే వెంటనే చెప్పేసాము. ఇలా సాధనలో ఉన్నాము. చాలా దివ్యానుభూతులు జరిగాయి. అంటే ప్రతి ఒక్క పాయింట్‌ని మేము మిస్ కాకుండా ప్రతి ఒక్కటి ఒక టెంపుల్‌లో ఒక వీఐపీ పర్సన్ ఎలాగైతే వెళ్తే దగ్గరుండి మరి ఎవరైనా మనకు తీసుకెళ్ళి గైడ్‌లైన్‌తో సహా ఎళ్లి చూపెట్టి చెప్తూ ఎక్స్‌ప్లనేషన్ చేస్తారో, అలా మాకు తెలియని ఒక శక్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్క పాయింట్‌ని మమ్మల్ని చూపిస్తూ ఆ యొక్క స్థానాన్ని సందర్శించేటట్లు చేస్తూ అది మాకు జరిగింది గురుగారు. అది నేనే గాదు, మా తోటి సోదరులు గాదు, మా ఫ్యామిలీ గాని, మరియు తన ఫ్రెండ్స్ గాని అందరూ దాన్ని ఇదే రియలైజ్ అయ్యారు గురుగారు. దాని తర్వాత నాగుల దర్శనం గూడా చేశాము. అక్కడే నాగస్వామి ఇలా చాలా ఉన్నాయి గురుగారు. దాని తర్వాత పావుతక్కువ 12కి బయటికొచ్చాము. అక్కడే మళ్ళీ ఆ టైంలో యాక్చువల్‌గా అన్నప్రసాదం దొరకదు. మరియు మా టీమ్ అందరికి అన్నప్రసాదం దొరికింది. అక్కడే భోజనం చేశాము. మళ్ళీ శ్రీమూర్తిని మళ్ళీ వారి యొక్క రూమ్‌లోకి దించేసాం గురువుగారు. దించేసి మళ్ళీ నేను నా రూమ్‌లోకొచ్చాను. వచ్చేసి పడుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి అది యాక్చువల్‌గా అన్న సంతర్పణ కార్యక్రమం అంటే అది సేవ గురువుగారు. ఆ సేవలో మాకు ఛాన్స్ రావడమే గొప్ప అదృష్టం. ఆ ఛాన్స్‌ని మేము ఎందుకు మిస్ జేసుకోవాలని మళ్ళీ 12:00 వెళ్లి పడుకున్న 12:30 అయింది గురుగారు. మళ్ళీ 4:30కి మళ్ళీ నేను ఫోన్ జేశాను. వాళ్ళు వెంటనే లేచారు. లేచి ఫ్రెషప్ అయ్యారు. ఫ్రెషప్ అయ్యి మళ్ళీ కిందికి రాంగానే ఆటోలో మాట్లాడి మాకన్నా ముందే ఆల్రెడీ వీళ్ళందరూ ఎళ్ళిపోయారు. కాకపోతే నేను శ్రీమూర్తులకు బాధ్యతగా అంటే ఆహ్, ఎవరో అంటే మేము వాళ్ళని తీసుకొని మొత్తం ప్రతిక్షణం వాళ్ళకు చూసుకుంటూ ఉన్నాం గురుగారు. యాక్చువల్‌గా మీరు జూస్తున్నారు. మేము ఓన్లీ నిమిత్త మాత్రులం మాత్రమే. అంటే అది మా సంతృప్తి కోసం అన్నట్టు ఆ మాట మాట్లాడడం. అయితే మళ్ళీ వాళ్ళను తీసుకొని ఆటోలో బయలుదేరి హటకేశ్వరం అక్కడ దించాను గురుగారు. దించేసి అక్కడ మళ్ళీ అప్పటికే కొన్ని కొన్ని ఆహ్, స కార్యక్రమాలు అంటే ప్రారంభమయ్యాయి. ఇక మేము కూరగాయలు తరమడం నా దృష్టిలో ఏందంటే ఒక మెయిన్ పర్సనే అంటే ఒక మెయిన్ పనిని ఒకటే పర్సన్ చేయాలనుకోవడం అది కొద్దిగా అంటే కష్టం గురువుగారు. ఎందుకోసం అంటే ఒక యజ్ఞంలో కట్టెలు తేవడం గూడా అంతే అంటే నా భాషలో చెప్పాలంటే గురుగారు అంటే నా మనసులో అలా అనిపిస్తుంది. ఒక యజ్ఞంలో పాలు పంచుకోవాలంటే కట్టెలు సమర్పించుకోవడమైనా గూడా, నూనె సమర్పించుకోవడమైనా, లేకపోతే ఏదన్నా అంటే శుభ్రత ఇలా చేయడమన్నా అంటే ప్రతి ఒక్క కార్యక్రమం గూడా అన్నిటితోటి సమానమే గురుగారు. అలా మేము కూరగాయలు కోసాము, చేతనైనంత వంటలు చేశాము, బియ్యం కడిగాము, ఆ! సాధ్యమైనంత వరకు చేశాము. చేసిన తర్వాత అంతా అయిన తర్వాత మాకు వర్షం పడుతుంది గురువుగారు. అయితే ఇదేందబ్బా! ఇది వర్షం పడుతుంది. మెయిన్ టైమ్‌కి వర్షం పడితే చాలా ఇబ్బంది గదా! అందరికీ ఇబ్బంది, మాకు ఇబ్బంది అని అనుకున్నాము. చిత్రంగా ఒక చినుకులు పడుతుండే ముందు ముందు.
అంటే మొత్తం క్లియర్ అయిపోయింది. క్లౌడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే వాన మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం వర్షం ఏం లేదు. దాని తర్వాత గురువుగారు మీరు మాకు ముందే చెప్పారు ఆల్రెడీ. ఇట్లా అమ్మవారు ఇట్లా కొద్దిగా హుందాగా, భారీగా వస్తారు. అయ్యవారు గూడా అలాగే వస్తారు. మరియు ముందుగా ఎవరు గూడా ఎన్ని సార్లు వచ్చినా గూడా వాళ్ళని ఎవ్వరిని గూడా కోప్పడకుండా, చీదరించుకోకుండా వస్తారు. మీ సహనాన్ని పరీక్ష పెట్టడానికి 10 సార్లు గూడా వస్తారు. వాళ్ళని కోప్పడకుండా, చీదరించుకోకుండా మీరు చేయండి. అలాగైతేనే ఉండండి. లేకపోతే నిర్మొహమాటంగా మీరు పక్కకెళ్ళిపోండి. నేను ఆ విషయంలో కాంప్రమైజ్ గాను అని మీకు ఆల్రెడీ సంకేతాలొచ్చాయని మీరు మాకు ముందే చెప్పారు గురుగారు. ఆ సంకేతాలొచ్చినట్టు మమ్మల్ని నిజంగానే పరీక్షించారు గురుగారు. యాక్చువల్లీ ఏందంటే అంత తక్కువ వంట మరి అంతమందికి సరిపోతదా అన్నట్టు మేము అనుకోని ఆ ధోరణిలో ఉన్నాము. వీళ్ళేమో అందరూ ఒకటికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వస్తున్నారు. అయినా గూడా మేమేం జేశామంటే, ఆహా! గురువుగారి ఆజ్ఞ ఉంది. ఇవన్నీ పరీక్షలని జెప్పేసి మేము నిర్ధారించుకొని, వచ్చిన వారికి ఇంకోసారి రండి, ఇంకోసారి రండి. మీరేం మొహమాట పడకండి అని మేమైనా వాళ్ళకు సాటిస్ఫాక్షన్‌గా భోజనాలు సమర్పించాం గురుగారు. కానీ అదొక మిరాకిల్ అది. అంత తక్కువ వంట అంతమందికి సరిపోవడం అనేది అదొక మిరాకిల్ గురువుగారు. యాక్చువల్లీ ఏందంటే మళ్ళీ నేను ఇగ ఆహ్, కొ నేను ఇగ కొంచెం మిగిలితే యాక్చువల్‌గా గురువుగారు ఎన్నో ఫంక్షన్‌లో చూస్తుంటాం. ఆహ్, ఎంతో ఎన్నో వంటలు మిగిలిపోతాయి గురువుగారు యాక్చువల్‌గా. అక్కడేందంటే సరిగ్గా వాళ్ళ కోసమే వండామా, కొలత కోసమే వండామా అన్నట్టు వాళ్ళు 10 సార్లు వేసుకొని తిన్నా గూడా మరి అచ్చిన వాళ్ళకు వచ్చినట్టు సరిపోయేటంతగా అందరికి సరిపోయింది గురువుగారు. దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా మరియు స్వీట్ గూడా చాలా దద్దోజనం గాని, స్వీట్ గాని చాలా మంచిగయింది. మీరన్నట్టు కొందరు మిస్‌గైడ్ జేయడానికి ఒక ఇద్దరు, ముగ్గురు పలుకు, పలుకు అయిందని అన్నారు. కానీ పలుకు, పలుకు ఏమి కాలేదు గురువుగారు. నేను గూడా మళ్ళీ నాకేందంటే కొద్దిగా నాకు బాగా నాకు వేరేటోళ్ళు చెప్పినా నేను నమ్మ గురువుగారు. నా మనసుని నేను ఇంకోసారి అడిగి తెలుసుకుంటా. అచ్చిన వాళ్ళకి నేను గూడా నా తరపున నేను అడిగాను. సేమ్ దేవదాస్ అన్న గారు అడిగినట్టే నేను గూడా నలుగురికి, ఐదుగురికి అడిగాను. మరి ఎలా జరిగింది? ఎలా జరిగింది? అన్నం కొద్దిగా పలుకు, పలుకొచ్చిందట నిజమేనా అని అడిగాను. అటువంటిదేం లేదు. బ్రహ్మాండంగా జరిగింది. చాలా బాగుంది అని మంచిగా ఇంకోసారి గూడా యేసుకొని తిన్నారు గురువుగారు. ఈ విధంగా. సో, ఆల్రెడీ ఇగ నేనే అన్నం అంటే దాంట్లో ఏదైనా గూడా గురువుగారు గిన్నెలు తోమడం దగ్గర నుంచి టమాటాలు కోయడం, మిర్చి కోయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గూడా నేను గురు సేవగా పీఠం తరపున అన్నీ గూడా ఏ పని జేసినా గూడా అది అన్నిటి ఫలం ఒక్కటే గురువుగారన్నది అంటే అది నిజం గురువుగారు. నాకలా అనిపిచ్చింది. సో, ఎంతో సాటిస్ఫాక్షన్‌గా అన్న సంతర్పణలో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను నవ్వుతూ అంటే ఎటువంటి ఇది గాకుండా ప్రసాదం వితరణ యాక్చువల్‌గా అన్న సంతర్పణ పేరులోనే ఉంది గురుగారు. ప్రసాద వితరణ గాని, అన్న ప్రసాదం గాని ఇటువంటివి గాకుండా అన్న సంతర్పణ అన్నాన్ని సమర్పించుకుంటున్నామన్నది అసలు ఈ పేరే నేను ఇప్పటి వరకు ఎక్కడో వినలేదు గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం అనేది. ఎక్కడ గూడా అన్న ప్రసాదం, లేకపోతే ప్రసాద వితరణ, లేకపోతే అన్నదానం ఇటువంటివి వింటాను గానీ, అన్న సంతర్పణ అన్నది నేను ఇప్పటి వరకు అంటే ఇటువంటి విభిన్నమైన పేరు అంటే ఆ పేరులోనే మన యొక్క తత్వం, మన యొక్క సేవ మొత్తం దాంట్లోనే ఉంది గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం అన్నది. అది అది నేను ఐడెంటిఫై చేశాను. దాని తర్వాత మళ్ళీ సాధన గురించయితే చెప్పాను. ఇంకా అచ్చిన ప్రతి ఒక్కరు గూడా సాటిస్ఫైడ్ అయ్యారు గురుగారు. ఏ వ్యక్తి గూడా ఆహా! ఈ ప్లేస్‌లో మాకిక్కడ చాలా ఎంతో చిన్న స్థాయి నుంచి ఎంతో పెద్ద స్థాయి వరకు గూడా ఎంతోమంది వచ్చారు గురుగారు. వచ్చిన ప్రతి ఒక్కరు గూడా చాలా సాటిస్ఫాక్షన్‌గా మన యొక్క ప్రసాదం యొక్క తీయదనాన్ని అంటే అమ్మవారి ప్రసాదంగా గురువుగారు. మన ప్రసాదం ఇక్కడే గాదు లలితాదేవి శక్తిపీఠం అంటే అందరికి చేరుకుంది గురువుగారు. అది ఫీల్ అయ్యాను నేను గురువుగారు. అది వాళ్ళ మొహంలో ఏర్పడుతుంది ఆల్రెడీ. నా మొహంలో గూడా ఏర్పడుతుంది ఆల్రెడీ. ఒక మనిషి సాటిస్ఫైడ్ అయ్యాడా లేడా అన్నది మాటల్లో చెప్పలేకున్నా ఆయన మొహం చూసే మనం గుర్తుపట్టొచ్చు గురువుగారు. ఇదంతా అయిన తర్వాత అప్పటికి అంత తక్కువ టైంలో వంటలందరికీ సరిపోయాయి గురువుగారు. మళ్ళీ గోమాత గూడా వచ్చి తినడం ఆ! మరియు ఆంజనేయ స్వామి గూడా వచ్చి తినడం ఇవన్నీ జరిగాయి గురువుగారు. దాని తర్వాత అంతయిన తర్వాత మరియు శ్రీశైలం గారు మన పీఠంలోని దేవదాస్ స్వామి వారి యొక్క రిలేటివ్ కావడం వల్ల మనకు స్పెషల్ పర్మిషన్ దొరికింది గురుగారు. యాక్చువల్‌గా ఎవరికుండదు. శ్రీశైలం డ్యామ్ విజిట్ జేయడానికి. అయితే మా పిల్లలతో పాటు మేము అందరం కలిసి డ్యామ్ విజిట్ జేశాం గురువుగారు. అక్కడ యాక్చువల్‌గా శ్రీశైలం డ్యామ్ అని అన్నారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను గురుగారు. అది పాతాళ గంగ అని. అంటే పాతాళ గంగకు ఆ పేరెలా వచ్చిందంటే అక్కడ ముందు శివాలయం ఉండే ఆల్రెడీ. డ్యామ్ కింద ఆల్రెడీ డ్యామ్ కట్టకన్నా ముందు శివాలయం ఉండే అట గురువుగారు. ఆ శివాలయం
పైనే నీళ్లు ప్రవహిస్తుంటుండే. మరియు దానిపైనే ఈ కట్టడం చేశారు. అందుకోసమే దానికి పాతాళగంగా అని పేరు వచ్చిందన్నది నేను తర్వాత తెలుసుకున్నాను గురుగారు. సో, అక్కడ ఆల్రెడీ ఇంతగనం అంటే ఆల్రెడీ అలసిపోయామని అందరన్నారు. కానీ మేమైతే అలసిపోలేదు గురుగారు. మా ఎనకాల ఆల్రెడీ మేము ఆల్రెడీ నిమిత్త మాత్రులం. కర్త, కర్మ, క్రియ అంతా మా ఎనకాల ఉండి గైడ్ చేసేది మీరు. మీ తరపున అమ్మవారు. సో, ఆల్రెడీ మేమేం ఇది గాలేదు. కాకపోతే అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకోసమంటే అక్కడ అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి గురుగారు. అంటే అది శ్రీశైలం డ్యామ్ అనుకున్నాము. కానీ అది గాదు. పాతాళగంగ అని అది శివాలయం అని పాత శివాలయం దానిపైనే డ్యామ్ కట్టారని తర్వాత తెలుసుకున్నాను గురుగారు. పీఠం తరపున వెళ్ళినప్పుడు మనకు మన కళ్ళతోటే చూసినయి గాకుండా, మన మూడవ నేత్రంతోటి గూడా మనం ఎలాగైతే చూస్తామో, అలా మనకు మన పలుకుబడి, మన ఓపికనే గాకుండా అమ్మవారు స్వయంగా మన ఎనకాల ఉండి, మనం చేయలేనివి, చూడలేనివన్నీ మనకు చూపిస్తారని తెలుసుకున్నాను గురుగారు. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాను గురుగారు. రిటర్న్ వచ్చిన తర్వాత యాక్చువల్‌గా 9:00 తర్వాత అది నల్లమల అడవులు గదా గురుగారు. అంటే పర్మిషన్ ఇవ్వరట బస్సులకు. సో, మేము రిటర్న్ వచ్చిన తర్వాత వెంటనే రూమ్ ఆల్రెడీ చెకౌట్ చేశాం గురుగారు. చెకౌట్ చేసిన తర్వాత ఆహ్, యాక్చువల్‌గా రూమ్ శ్రీమూర్తులకు ఇప్పించారంటే పీఠం తరపున నాగరాజు గారు గాని, రాజశేఖర్ రెడ్డి గారు గాని, ఇలా అందరూ ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను ఒక్కరు గూడా సాయి ప్రతి ఒక్కరు స్వామి ఒకరి పేరు చెప్పకుండా తోటి సాధకులందరూ అని చెప్పేస్తున్నాను గురుగారు. ప్రతి ఒక్కరు వారి వారి పాత్రను సమగ్రంగా ఎటువంటి లోపం లేకుండా నిర్వహించారు. సో, మళ్ళీ మేము రిటర్న్ ప్రయాణం అయ్యాం గురుగారు. మరియు జర్నీ చేసి ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుకున్నాం గురుగారు. ఇది మా యొక్క వివరణ గురుగారు. అలాగే కొద్దిగా తన మాటల్లో గూడా చెప్తారు గురుగారు శ్రీమూర్తి గారు. మీరు అవకాశం ఇస్తే ఒకసారి వినండి గురుగారు. ఏమైనా తప్పులు ఓం గురుభ్యో నమః. గురుగారికి పాదాభివందనాలు. నేను నా పిల్లలతో సహా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని అది కూడా కార్తీక మాసంలో దర్శనమిస్తామని కలలో కూడా అనుకోలేదు గురుగారు. అలాంటిది గురుగారి దయతో దర్శనం ఇంకా స్పర్శ దర్శనం జరిపించారు. మాకు ఎటువంటి టికెట్స్ లేకుండా అప్పటికప్పుడు గురువుగారు పీఠం తరపున వీఐపీ బ్రేక్ దర్శనం చాలా బాగా జరిగింది గురుగారు. తల ఆనించి నాకు, నా పిల్లలకు దర్శనం జరిగింది. అంటే గురుగారి కృపతోటి భ్రమరాంబిక దేవి దర్శనం, వృద్ధ మల్లికార్జున స్వామి దర్శనం, పవలింపు సేవ ప్రసాదం మాకు దొరికింది గురుగారు. మేము స్వయంగా వెళ్లి ఇంత మంచిగా ప్రతీదీ చూసుకోలేము. గురు అనుగ్రహంతో ఇదంతా ఇంత మంచిగా జరిగింది గురుగారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో గురుగారి ముందే చెప్పారు అమ్మవారు భారీగా హుందాగా వస్తారని. అది అయ్యవారు కూడా వస్తారని చెప్పారు గురుగారు. అక్కడ అనిల్ రెడ్డి గారు, తర్వాత సాయి గోపి గారు ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. అందరూ వెళ్ళండి అని వాళ్ళు చాలా చక్కగా వివరించారు. అలాగే అమ్మవారు, అయ్యవారు వచ్చారని గ్రహించాను. నేను కూడా గుడిలో దర్శనం ఆహ్, మీరు ప్రసాదించిన మంత్ర సాధన చేశాను గురుగారు. నవరాత్రులలో నాకు ఇచ్చిన హ్మ్, మంత్రాన్ని జపసాధన చేశాను గురుగారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని నేను స్వయంగా చేసినట్టు ఫీల్ అయ్యాను గురుగారు. అలాగే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఆహ్, హ్మ్. బస్‌లో ఆన్‌లైను లేదు గురుగారు టికెట్స్. అయితే విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు వచ్చారు. వచ్చి "ఏమైందమ్మా అట్లా తిరుగుతున్నారు" అంటే, ఏం లేదండి మా ఆయన వెళ్లారు అక్కడ కిందికి. ఆన్‌లైన్ టికెట్స్ లేవంట" అని హ్మ్. ఆ సాంగతులు గురువుగారు ఇది నేను చెప్తా గురువుగారు. గురువుగారు హలో! అంటే తనకు అంటే ఆన్‌లైన్ టికెట్స్ కావు గురువుగారు. యాక్చువల్‌గా ఏందంటే బస్‌లో టిమ్ అనేది అంటే టికెట్ చేసే డివైస్ అనేది ఆన్‌లైన్ కాదు గురువుగారు. అది ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంది. ఆన్‌లైన్ ఏదో ఇబ్బంది ఉందట. సో, మాకేందంటే లిక్విడ్ క్యాష్ అనేది లేదు గురువుగారు. నాకు ఉండే కొద్దిగా ఏందంటే అది కొద్దిగా సో, ఆన్‌లైన్ పేమెంట్ కాకపోవడం వల్ల ఇక బయటికెళ్ళి లిక్విడ్ క్యాష్ తీసుకుందామని అనుకున్నాను. సో, అదే టైంలో మన తోటి సాధకుడు శ్రీనివాస్ గారు తన ఇంటికి ప్రయాణం అవుతున్నాడు. సో, మమ్మల్ని కలుసుకుందామని బస్ స్టాండ్‌లో మా దగ్గరికొచ్చారట. నేను లేను. మా శ్రీమతి దగ్గర వెళ్లి మరి ఇట్లా హ్మ్. "ఎటు వెళ్లారు మరి స్వామిగారు" అంటే, "ఇట్లా ఎళ్లారంటే" మళ్ళీ నాకు ఫోను చేసి వెంటనే తన రూ. 1000 నాకిచ్చేశారు గురువుగారు.
సో, నేను మళ్ళీ ఆన్‌లైన్ పేమెంట్ తనకి చేసేసి, మళ్ళీ నా రూ. 1000 తీసుకొని మళ్ళీ కండక్టర్ గారికి 1500 వరకు ఆహ్, పేమెంట్ చేసేసి ఇలా అంటే ఇది ఒక అనుభవాన్ని తను ఫీల్ అయ్యారు గురుగారు. అంటే గురువుగారు ఏ విధంగానే మనకు సపోర్ట్ చేశారన్నది తను ఫీల్ అయ్యారు. అది చెప్పలేక ఆన్‌లైన్ టికెట్ అని అన్నారు గురుగారు ఇది. సాక్షి గణపతి, సా గణపతి, గణపతి. సాక్షి గణపతి దర్శనం ఆమల్ జాల్నే కంచె కాలేదు గణపతి, గురుగారు. కంచె గణపతి. ఆ! మా పాప చూసింది గారు. వీళ్ళందరూ ఎవరు మమ్మీ వీళ్ళందరూ నాకు బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరేంటి మన ఫ్యామిలీ లాగా మాట్లాడుతున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారని పాప బాగా ఇది జేసింది గురుగారు. మమ్మీ ఇదేంటి వీళ్ళందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మన ఇంటి వాళ్ళలాగా అని బాగా ఫీల్ అయింది పాప. గురువుగారు చ్ అన్నీ, అన్నీ ప్రీ ప్లాన్‌గా అన్నీ యాక్చువల్‌గా మేము చేస్తున్నామనుకుంటారు. కానీ డైరెక్షను, స్క్రీన్ ప్లే మొత్తం మీదే అని నేను ఆల్రెడీ అరుణాచలంలోనే తెలుసుకున్నాను గురుగారు. ఇక్కడ గూడా మొత్తం అమ్మవారే మొత్తం మీ ద్వారా నడిపిస్తారని గూడా తెలుసుకున్నాను గురుగారు. మేమందరం నిమిత్తం మాత్రులం. మేము గాకపోతే మా బదులు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వచ్చి సేవ జేస్తారు. అది నేను గ్రహించాను గురుగారు. కానీ ఈ సేవా అవకాశం అనేది మాకు రావడం అది చాలా గొప్ప మా అదృష్టం. మా కర్మలు తొలగించుకోవడానికి ఆహ్, మాకు అనుగ్రహం లభించడానికి ఈ సేవా కార్యక్రమంలో మాకు అవకాశం రావడం అది మా అదృష్టం అని నేను చెప్పగలుగుతున్నా గురుగారు. అంతే గురుగారు. కానీ నేనే చేస్తున్నా అనే ఊహ మాత్రం రానీయద్దు. నేనే గాదు ఏ సాధకులైనా గూడా మనల్ని అమ్మవారు ఉంచుకొని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. మన కర్మల్ని క్షయం జేసుకోవడానికి మనల్ని అమ్మవారు ఇష్టంగా ఎంచుకున్నారన్నది నా యొక్క అనుభవం గురుగారు. గురువుగారు యాక్చువల్‌గా చెప్పినట్టు ఇంతకుముందు ఎంతో మంది వీవీఐపీ‌లకు గూడా ఆ రోజు ఎస్పెషల్లీ కార్తీక పౌర్ణమి టైంలో కార్తీక మాసంలో స్పర్శ దర్శనం అనేది దొరకదు గురువుగారు. అది నేను ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ. ఎందుకోసమంటే నేను ఆల్రెడీ నా పక్కన నిలబడ్డ వాళ్ళకి అడిగాను. మీరు ఎవరి ద్వారా వచ్చారు? అంటే నాకు కొద్దిగా అనుమానం బాగా ఎక్కువ గురువుగారు. సో, నేను ఓకే. అడిగాను ఆల్రెడీ. మీకు ఎక్కువ గాదు. చాలా ఎక్కువ. ఎక్కువ అనే అయితే మాట అనేది నీకు సరిపోదు. నేను ఆల్రెడీ అడిగాను గురుగారు. మీరు ఎవరి ద్వారా వచ్చారు? ఏంటిదంటే, ఇట్లా మేము ఒకరన్నారు ఎంపీ రికమెండేషన్ అని, ఇంకొకరన్నారు డిప్యూటీ హ్మ్. స్పీకర్ రికమెండేషన్ అని. నేను మనసులో హ్మ్. అనుకున్నాను, మా హ్మ్. గురువుగారు అమ్మవారి రికమెండేషన్ అని నేను అనుకున్నాను గురువుగారిగ. హ్మ్. ఇంతకన్నా పెద్ద రికమెండేషన్ ఏముంటది మరి అమ్మవారి రికమెండేషన్. అంతే. అంతే గురుగారు. నేను ఓన్లీ నిమిత్త మాత్రుడినే. ఫ్యామిలీతో సహా రావడం, చేయడం నేను నాకన్నా ఎక్కువ మళ్ళీ మా పిల్లలకు గూడా స్పర్శ దర్శనం దొరకడం అది చాలా చాలా చెప్పలేని మాటల్లో చెప్పలేని అనుభూతి గాదు గురుగారు. అది మాకొక వరం, దైవ వరం ఆల్రెడీ. నేనొక్కడినే వస్తే వేరు గురుగారు. నేను నా ఫ్యామిలీతో పాటు వచ్చి మా పిల్లలతో గూడా ఆ స్పర్శ దర్శనం చేపించాను. అదే నేను మరీ వేరే టైంలో వెళ్తే నాకు దొరికేది కాదు గురువుగారు. ఇది నేను పీఠంలో రావడం వల్ల గురుగారు నాకే గాదు, నా కుటుంబానికి గూడా అనుగ్రహం లభించిందనడానికి నిదర్శనం గురుగారు ఇది. ఆ! ఓకే. మామూలుగా అయితే నీకు బేసిక్‌గా అనుమానం. మామూలు అనుమానం గాదు. దానికి అవధులు లేవన్నమాట. అలాంటి అనుమానం మనిషివి ఫ్యామిలీని తీసుకొని ఏమీ లేకుండా తల లేదు, తోక లేదు, ఏదో అనే అంత ధైర్యంగా ఎలా రాగలిగినావు? గురుగారు నేను ఆల్రెడీ పీఠంలోకొచ్చిన తర్వాత సాధన మొదలుపెట్టినప్పటి నుంచి ఆల్రెడీ మీ యొక్క వైబ్రేషన్‌ని నేను పొందాను గురుగారు. దాని తర్వాత మీరు చెప్పినట్టు ఆల్రెడీ ప్రతీదీ తూచా తప్పకుండా గుడ్డిగా ఆచరించాను గురుగారు. ఇంతకుముందు కిరణ్ స్వామి గుడ్డిగా కాదు గురుగారు. అది గుడ్డిగా అనొద్దు యాక్చువల్‌గా. మీరు చెప్పింది ప్రతీదీ దాంట్లో ఏదో ఒక లాజిక్ ఉంటది. అది తెలియని వారు గుడ్డిగా అనుకుంటారు అంతే. తెలిసిన వారైతే కంపల్సరీ మీరు చెప్పిన మాటను జవదాటరు. అదే నేను ఆల్రెడీ ఇట్లనే కొన్ని దేవ విగ్రహాలు గూడా అంటే ఎక్కువ బరువు పెట్టుకోకండి. రిమూవ్ జేసేయండి. మీరు పెట్టగలిగే స్తోమత ఉన్నంత వరకే విగ్రహాలు పెట్టుకొని, దానికే ఉన్న వాటికే జాగ్రత్తగా, సంతృప్తిగా నైవేద్యాలు చేసుకోండి అని చెప్పారు గురువుగారు. అది మేము ఆల్రెడీ మీరు చెప్పినట్టు పాటించాం. దాన్ని మేము పొందాం ఆల్రెడీ. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్‌ని, ఆ యొక్క జీవకళని మా ఇంట్లో కళ గూడా పెరిగింది గురువుగారు. సో, అప్పటినుంచి ఆల్రెడీ మాకు ఆల్రెడీ పూర్తి నమ్మకం, విశ్వాసం ఏర్పడింది గురువుగారు. ఎందుకోసమంటే మా నుంచి ఒక్క రూపాయి గూడా ఆశించకుండా మీరు మాకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మా కోసం టైం కేటాయించడం మాకనే గాదు తోటి సాధకులందరికీ. దాని తర్వాత అరుణాచలంలో మన మీ పర్యవేక్షణలో మాకు ప్రతీదీ అటువంటి రూమ్స్ దొరకడం గానీ, ఫుడ్ విషయం గానీ, జర్నీ విషయం గానీ, తను రాజశేఖర్ స్వామి గారికి ముఖ్యంగా మెచ్చుకోవాలి. తను ఒక డయాలిసిస్ పేషెంట్ అయ్యుండి గూడా తను డయాలిసిస్ చేస్తూ గూడా తోటి సాధకులమైన మా కోసం ఒక ఫ్రెండ్స్‌కి గూడా చేయరు స్వామి అటువంటి గురువుగారు అటువంటి హెల్పు. నేను హాస్పిటల్‌లో ఉన్నా మళ్ళీ చేయరా అని అంటారు. కానీ తన తోటి సాధకుడి పట్ల తను ఎంతో బాధ్యతగా డయాలిసిస్ చేసుకుంటూ మాకు ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు. సో, ఇవన్నీ నేను ఫీల్ అయ్యాను గురుగారు. ఆహా! ఇదేందంటే మన ఇంటి నుంచి బయలుదేరి ఇంటికొచ్చేంత వరకు ప్రతి ఒక్కటి మన వెనకాలుండి గురువుగారు మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో. అది నేను అరుణాచలంలో ఫీల్ అయ్యాను. సో, ఆ నమ్మకంతోటి నేను ఈసారి మా ఫ్యామిలీని గూడా తీసుకొనెళ్ళాను గురువుగారు. సో
నమ్మకం అనేది నేను నా నమ్మకం అని అనుకుంటున్నా. కానీ అది ఎప్పుడు గూడా మీరెప్పుడు తూచా తప్పకుండా మీ యొక్క పూర్తి అనుగ్రహాన్ని మాపై కురిపిస్తారు. అది ఇప్పుడు గూడా శ్రీశైలంలో గూడా నిదర్శనమైంది గురువుగారు. మాకెటువంటి అంటే నమ్మకం అనేది ఫస్ట్ నుంచి ఉంది గురుగారు. అది ఆ నమ్మకాన్ని మేము అనుభూతి చెందాం గాబట్టి, ఇప్పుడు ధైర్యంగా ఫ్యామిలీతో పాటు పిల్లలు 5 సంవత్సరాల అబ్బాయి, 6 సంవత్సరాల అబ్బాయి, 12, 11 సంవత్సరాల పాపని తీసుకొని గూడా మళ్ళీ ఫ్యామిలీతో ఫస్ట్ టైమ్ గురువుగారు ఇది నేను. అంటే మా రిలేటివ్స్‌తో గాకుండా మా ఫ్యామిలీ తోటి ఇట్లా తెలియని ప్రదేశంలోకెళ్ళడం ఫస్ట్ టైమ్ గురువుగారు. మీ నమ్మకం మీద మేము బయలుదేరాం గురువుగారు. అమ్మవారి అనుగ్రహంతోటి. గురువుగారు 1% గూడా లోటు ఏమీ కాలేదు గురువుగారు. 1% ఇబ్బంది గూడా. గాని, లోటు, లేదు. ఇబ్బందులేమైనా పడ్డావా? ఫుడ్ విషయం గాని, ఏదైనా సరే. చిన్న పిల్లలున్నారు గదా! హ్మ్. వాళ్ళ విషయంలో సరే. లేదు గురుగారు. 1% గూడా ఇబ్బందేం పడలేదు. ఇబ్బంది పడితే నేను క్లియర్ కట్‌గా చెప్పేసాను గురుగారు. మాకు నేను తెలిసైతే చూసమనే అడిగేది. నువ్వు ఆ! చెప్పాలనే ఏమన్నా ఉంటే అడిగితే చెప్తావనే. ఎందుకంటే, అలా ఓపెన్‌గా మాట్లాడటం మాకు గూడా గావాలి. ఎందుకంటే, ఎక్కడ లోపాలు జరిగింది, మళ్ళీ ఏం కరెక్ట్ చేసుకోవాలని మేము తెలుసుకోవడానికి అన్ని సార్లు అడిగేది గూడా. లేదు గురుగారు. ఇబ్బందంటే 1% గూడా ఏం జరగలేదు. వాళ్ళు ఆల్రెడీ మా శ్రీమతితో పాటు ఆల్రెడీ నలుగురు మన రూమ్‌లో ముగ్గురున్నారు. మళ్ళీ ఇంకా అక్కడ అన్నసంతర్పణ కార్యక్రమంలో ఇంకొకరొచ్చారు గురుగారు. టోటల్ 5, 6 మంది శ్రీమూర్తులు. ఎటువంటి అంటే అన్నీ వాళ్ళకు 1% గూడా ఇబ్బందేం జరగలేదు గురుగారు. అంటే అకామిడేషన్ విషయంలో గాని, ఫుడ్ విషయంలో గాని, జర్నీ విషయంలో గాని, యాక్చువల్‌గా ఆ టైంకి బస్ దొరకదో అని టెన్షన్ ఉండే గురుగారు. శ్రీశైలం అంటే పాతాళగంగ దర్శనం చేసుకొని అంటే రిటర్న్ వచ్చేసరికి ఏమైందంటే గురువుగారు యాక్చువల్‌గా ఆహ్, 5 మినిట్స్ వేని వాళ్ళు మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేశారు గురుగారు రోడ్ మొత్తం. రోడ్ మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేసేసి హాఫ్ అన్ అవర్ పైన అంటే ఒక 20 మినిట్స్ పైన జర్నీ చేశారు. 5 మినిట్స్ జర్నీని. సో, దానివల్ల ఏమైందంటే కొద్దిగా బస్సు దొరకదో మళ్ళీ అక్కడ పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో అన్నట్టు మాకు రిజర్వేషన్ గూడా లేదు గురువుగారు యాక్చువల్‌గా. అయితే మేము ఏ టైంకెళ్తామో మాకు గ్యారంటీ లేదుగా గురువుగారు. ఒకవేళ స్పర్శ దర్శనం గనుక మిస్ అయితే మళ్ళీ మేము ఇంత దూరం నుంచి వచ్చాము. కనీసం ఇంకో రోజైనా స్పర్శ దర్శనం చేసుకొని వెళ్దామని మా ప్లానింగ్ ఉండే గురువుగారు. అందుకోసం మేము టికెట్స్ ముందే రిజర్వేషన్ చేసుకోలేదు. సో, ఆ టైంకి 5 మినిట్స్ అని వీళ్ళందరూ ఎక్కువ వస్తున్నారని బారికేడ్స్ ఏర్పాటు చేసి వెహికల్స్ అలో చేయకుండా చేయడం వల్ల మాకు 20 మినిట్స్ పైన జర్నీ అయింది గురువుగారు రిటర్న్ వేలో. సో బస్సు గురించి టెన్షనుండే. సో, మాకు బస్ స్టాండ్ చేరుకోంగానే బసెస్ ఆల్రెడీ దొరికాయి గురువుగారు. ఏం ఇబ్బందేం కలగలేదు గురువుగారు. గురువుగారు అంటే నాకు తెలిసిన భాషలో చెప్పాలంటే సింగిల్‌గా వెళ్ళాలంటే యుద్ధ రంగంలోకి ఎటువంటి ఆయుధాలు లేకుండా, రక్షణ కవచాలు లేకుండా ఉత్తగా చేతులు ఊపుకుంటూ ఎలా ఎళ్తామో మనం అలా ఎళ్ళినట్టు గురువుగారు. అదే నేను ఇప్పుడు మీ తరపున, పీఠం తరపున నేను కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఇంటి బయట కాలు పెట్టానంటే మమ్మల్ని అనుక్షణం అమ్మవారు మీరు గాని తమ చల్లని చూపులతో మమ్మల్ని ఎప్పుడూ మాకు తెలియని శక్తి మమ్మల్ని రక్షిస్తూ ఉంటదన్నది మేము గ్రహించాం గురువుగారు. అది ఏ రూపంలో అయినా గావచ్చు. అది తోటి సాధకుల రూపంలో గావచ్చు, లేకపోతే ఇంకా ఏ రూపంలో అయినా గూడా గావచ్చు గురువుగారు. గురువుగారి రూపంలో గావచ్చు, మీరంటేనే అమ్మవారు గురువుగారు. అమ్మవారే స్వయంగా పలుకుతున్నారు. అది మీ రూపంలోనే మా దాకా వచ్చి చేరుతుంది గురువుగారు. అంటే మీరు ఇంగయితే మాకు స్వయంగా అమ్మవారి ప్రతిరూపమే గురువుగారిగ. ఒకవేళ అలా వెళ్ళుంటే మటుకు ఇబ్బంది పడేవాడు. అదేగా నువ్వు చెప్పేది? క ఎ ఒకవేళ గురువుగారు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకవేళ అలా వెళ్ళుంటే గనక నాకు వృద్ధ మల్లికార్జున స్వామి దర్శనం, సహస్రలింగ దర్శనం, భ్రమరాంబికాదేవి శివాజీ మూర్తికి ఖడ్గాని ప్రసాదించిన విగ్రహ దర్శనం, దాని తర్వాత నాగుల దర్శనం, మరియు మూల మీద హనుమంతుని అంటే గుడిలోనే మూలకు బ్రహ్మరాంబికాదేవి గుడిలోనే గుడి కాకుండా గుడి బయట గురువుగారు. అక్కడ హనుమంతుని విగ్రహం, నంది విగ్రహం, దాని తర్వాత స్టార్‌లో అంటే నక్షత్రాకృతి చెక్కబడి ఉంది. లోపల ఏ దేవతనో తెలియదు గురువుగారు. ఆ విగ్రహం దాని తర్వాత పక్కనే భద్రకాళి అమ్మవారు వెలిసారు గురువుగారు. అంటే హ్మ్. మన ఎట్లా అంటే ఆహ్, స్థాన మన గురువుగారు ఒక దేవత వెలిసారు గురువుగారు అక్కడ ఆల్రెడీ. సో, ఆ విగ్రహం హ్మ్. ఇవన్నీ నేను దర్శించుకునేవాడిని కాను గురువుగారు నేనొక్కడినే వెళ్తే. మెయిన్‌గా ఒక మూల విగ్రహం దర్శనం చేసుకొని, మరియు అమ్మవారి బ్రహ్మరాంబిక దేవి దర్శనం చేసుకొని, ఇవి రెండే చేసుకొని బయట పడేవారం గురువుగారు. ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం ఖచ్చితంగా. నేను చెప్తున్నా గురువుగారు, మమ్మల్ని మేము ఆల్రెడీ ఎగ్జిట్ కావాల్సిన వాళ్ళం. మళ్ళీ రిటర్న్ వేలో టెంపుల్‌లోకి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ దర్శనం చేసుకున్నాం. పవలింపు సేవ, స్వామి దర్శనం, ప్రసాదం చేసినామనుకుంటే, అది మాకు అమ్మవారు మీరు వచ్చారు, ఇంకోసారి రాలేరు. ఇవన్నీ నా తరపున వచ్చారు కాబట్టి, ఇవన్నీ నేను మీకు చూపెడతాని మాకు రిటర్న్‌గా మళ్ళీ అలో చేశారు గురువుగారు. రిటర్న్‌గా అసలు అలో ఎవరికీ ఉండది నాకు తెలిసి. వీఐపీలకే ఉంటది గురువుగారు. మళ్ళీ మాకు రిటర్న్‌గా అలో ఉంది.